వెల్కమ్ టు పూరా లోకల్. ఇకపై గోల్డ్ లోన్ అంతా ఈజీ కాకపోవచ్చు. అసలు ఎందుకు ఇంత కష్టమో తెలుసుకుందాం. గోల్డ్ లోన్ నిబంధనలను భారతీయ ఆర్బీఐ మరింత కఠినతరం చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రుణాల మంజూరు ప్రక్రియలో నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, రుణగ్రహీత నిధులను ఎందుకు ఖర్చు చేయనున్నారనే విషయంపైన కన్నేసి ఉంచాలని బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలను ఆర్బీఐ ఆదేశించినట్లు తెలుస్తుంది. అంతేకాదు రుణగ్రహీతల బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలని, తాకట్టు పెట్టే బంగారం వాస్తవ హక్కుదారు ఎవరనేది తెలుసుకోవాలని నిర్దేశించనున్నట్టు సమాచారం. పసిడి రుణాల వ్యాపారంలో అనైతిక వ్యవహారాలకు చెక్ పెట్టడంతో పాటు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి భంగం కలగకుండా చూడటమే ఆర్బీఐ ఉద్దేశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో బంగారం తాకట్టు రుణాలకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. 2024 సెప్టెంబర్ నుంచి బ్యాంకుల గోల్డ్ లోన్ వ్యాపారం 50% మేర పెరుగుతూ వస్తుంది. మొత్తం రుణాల వృద్ధి కంటే చాలా అధికం ఇది. గతేడాది ఆర్బీఐ తనఖారహిత వ్యక్తిగత రుణాల నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు పసిడి ధరలు వేగంగా పెరుగుతూ రావడం ఇందుకు కారణాలని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల మేలిమి బంగారం ధర 89,000 స్థాయికి చేరుకుంది. పసిడి రుణాల మంజూరులో బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు అనుసరిస్తున్న అనుచిత విధానాలపై 2024 సెప్టెంబర్ 30న ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రుణాల సోర్సింగ్, తాకట్టు బంగారం విలువ ముదింపు, తనిఖీ ప్రక్రియ, పర్యవేక్షణ, బంగారం వేలం, లోన్ టు వాల్యూ రేషియో, రిస్క్ వెయిటేజ్ అంశాల్లో లోపాలను ఎత్తిచూపింది. అంతేకాదు రుణగ్రహీతలు తాకట్టు పెట్టే బంగారంపైనే ఆధారపడకుండా వారి తిరిగి చెల్లింపుల సామర్థ్యాన్ని పరిశీలించాలని రుణదాతలను ఆర్బీఐ ఆదేశించింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.